తల్లి బిడ్డలకు సంపూర్ణ పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పిల్లల పెరుగుదల పర్యవేక్షణలో భాగంగా జిల్లా స్థాయిలో పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహారంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖలకి సంయుక్తంగా శిక్షణ కార్యక్రమంకు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పోషణ లోపంతో ఉన్న పిల్లలను నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా మహిళా అభివృద్ధి శాఖలు రెండు శాఖలు కలిసికట్టుగా పనిచేసి 5 సంవత్సరాల పిల్లలు అతి తీవ్ర మరియు తీవ్ర పోషకాహార లోపం మరియు బరువు తక్కువగా ఉన్న పిల్లలను గుర్తించి వారి ఆరోగ్యాన్ని పెంపొందించాలని రెండు శాఖల అధికారులకు ఆదేశించారు. వెరీ టెక్నికల్ సబ్జెక్ట్. మీరు దీంట్లో అర్థం చేసుకుంటేనే మీరు ఏం చేయగలుగుతారు అనేది అర్థమవుతుంది. అర్థమైందమ్మా? ఏటూరు నగరం వాళ్ళు చెప్పండి. చెల్పాక, చిన్నబోయినపల్లి, అకుల్వారి, గన్పూర్ ఎవరు? హూ ఇస్ ద సూపర్వైజర్? 21 మెంబర్స్ శామ్లో ఎందుకు ఉన్నారమ్మా? ఆ ప్యాటర్న్ మీరు ఐడెంటిఫై చేసి దాన్ని ఫిక్స్ చేయకపోతే ఇట్లానే ఉంటుంది. వాళ్ళు ఎందుకు శామ్కి వెళ్ళారు ఇన్ ద ఫస్ట్ ప్లేస్? దీంట్లో మీకు శామ్ మ్యామ్ ఏదైతే వచ్చారో దీంట్లో 90% ఆఫ్ ద కేసెస్ ఇస్ టేక్ హోమ్ రేషన్ కేసెస్, వేర్ మీరు తీసుకుపోయి రేషన్ ఇచ్చి నా పని అయిపోయింది అని చేతులు దులుపుకుంటూ వెళ్ళిపోతారు. అట్లాంటి కేసెస్ ఇట్లాంటిది ఉంటుంది. తల్లిదండ్రులకి అవగాహన లేకుండా, వాళ్ళకి ఎట్లా తినిపించాలి తెలియకుండా, ఆ బాలామృతం ఎట్లా వాడాలి కూడా తెలియదు. మీరు చాలా వరకు ఇంట్లో నేను వెళ్ళి చూస్తే బాలామృతం ప్యాకెట్ అట్లనే ఉంటుంది. అది కలిపి ఎట్లా పెట్టి తినిపించాలని కూడా వాళ్ళకి తెలియదు. వచ్చింది, మొట్ట వచ్చిందా పట్టిందా అంతవరకే. మొట్ట ఎగ్ అక్కడికే ఆగిపోతుంది. మీరు ప్యాటర్న్ని వీళ్ళ కేసుకి ఐడెంటిఫై చేయకపోతే అమ్మా, మీ దగ్గర ఆల్రెడీ ఇంకా 33 మంది మ్యామ్ అని ఉన్నారు. వీళ్ళు కూడా శామ్కి వచ్చేస్తారు. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు ఉండదు? దయచేసి అంగన్వాడీ, ఆశా, ఏఎన్ఎం, మన పంచాయత్ సెక్రటరీ వెళ్ళండి. అక్కడ ఉన్న ఊర్లో పెద్దల వాళ్ళని కూడా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఒకసారి వెళ్ళండి, 2 సార్లు వెళ్ళండి, 3 సార్లు వెళ్ళండి. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. మీరు చేయాల్సింది ఇంతే. 2-3 సార్లు మీరు తీసుకుపోతే అవుతుంది. అర్థమైందమ్మా? కూర్చోండి. మీరు పర్యవేక్షణ మీరు కరెక్ట్ గా చేసి ఉంటే ఇట్లాంటిది ఉండేది కాదు. హైట్ ఎంత రాశారు? ఇక్కడి నుంచి నోట్ క్యాంప్ ఫోటో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళాలి. అర్థమైందా? ఇక మీద నుంచి వచ్చే ప్రతి ఫోటో దగ్గర డేట్ అండ్ టైం స్టాంప్ నాకు ఉండాలి.